హలో వ్యూవర్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజైతే నేను మీ ముందుకు ఒక మంచి బ్యూటిఫుల్ ఐడియా తోటి బ్యూటిఫుల్ వీడియో తోటి అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను. మన ఇంట్లో వేస్ట్గా పడే ఉన్నాయి వెజిటేబుల్ కవర్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే బ్యూటిఫుల్ బుట్టని మనము బాస్కెట్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇలా ఒక వెజిటేబుల్ కవర్ని తీసుకొని మడతేసుకున్నాను. మడతేసుకున్న తర్వాత దాన్ని ఆ చివరిని ఈ చివరిని కట్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ లేదా హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఆ సైజులో నేనైతే మొత్తం కట్ చేసుకున్నానండి. ఇలా నేనేంటంటే ఒక 4 కలర్స్ తీసుకున్నాను. మొత్తం అన్నిటిని సేమ్ ఇలానే కట్ చేసుకున్నాను ఈ 4 కలర్స్ని. బట్ ఈ 4 కలర్స్లో నేను 3 కలర్స్ని మాత్రమే ఈ బాస్కెట్లో యూజ్ చేస్తున్నాను. ఆ ఫోర్త్ కలర్ వచ్చేసి నేను వేరే దానికోసం యూజ్ చేస్తానండి. ఇలా కట్ చేసుకునే పీసెస్ని ఏంటంటే మనం ఒకదానితో ఒకటి ఇలా ముడి వేసుకోవాలి. చాలా ఈజీగా ముడి పడుతుంది. మనం ముడేసినట్టు కూడా మనకి ఎక్కడ కూడా తెలియదు అనమాట. వీడియోలో చూపిస్తున్నందుకు పైన పెట్టేసి దాన్ని కింద నుండి లాగాలన్నమాట. చాలా ఈజీగా మనకి నాటనే పడుతుంది. మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ని సేమ్ ఇలానే మనము నాట్ చేసుకోవాలండి. నాట్ చేసుకుని ఏంటంటే మనము దీన్ని ఒక ఉండలాగా చుట్టుకోవాలి. ఏ కలర్కి ఆ కలరే సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగానే మొత్తం అంతా చుట్టేసుకోండి. ఇక్కడ నేను 4 కలర్స్ వేసి తీసుకున్నాను, బట్ 3 కలర్స్ ఏమైనా నేను ఇందులో యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో అలాగే వేస్ట్గా పడి ఉన్నాయి ఇలాంటి డబ్బాలు అయితే చాలానే ఉండేవి. సేమ్ ఇదే సైజు ఇలానే తీసుకోవాలని లేదు. మీ ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఏ బాక్స్ అయినా ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు. వెడల్పు సైజులో ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. దాన్ని తీసుకొని నాకు ఇక్కడ డబ్బా చాలా పొడవుగా ఉంది కాబట్టి నేనైతే సగానికి కట్ చేసుకుంటున్నాను. బట్ ఇంత హైట్లో అయితే మీరు తీసుకోకండి, కొంచెం హైట్ అనేది తగ్గించండి. అప్పుడే మనకి బుట్ట అనేది చాలా అద్భుతంగా చాలా అందంగా కనబడుతుంది అనమాట. ఇలా సమానంగా కట్ చేసుకున్నాక పైన అంచెస్ కూడా స్ట్రైట్గా మొత్తం ఖచ్చితంగా వచ్చిందో లేదా అని చూసుకొని చాలా కట్ చేయండి. మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా ఛానల్ చేయండి. ఎందుకంటే నేను మంచి మంచి వీడియోస్తో డైలీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీకు నేను చేసిన మంచి మంచి వీడియోలు మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా డబ్బాని కట్ చేసుకునేదైతే నేను పొడవులో ఒక హాఫ్ ఇంచు లేదా ఒక 1 ఇంచు వెడల్పుతో అయితే మీరు కట్ చేసుకోవాలండి. డబ్బా మొత్తాన్ని ఇలాగే పీసెస్ టైప్లో కట్ చేసుకోవాలి. కింద మాత్రం కొంచెం జాయింట్ అనేది ఉండాలి. నేను అడుగు భాగాన్ని అయితే కట్ చేయట్లేదు, ఓన్లీ పొడవు భాగంలో మాత్రమే కట్ చేస్తున్నాను. ఇలానే మొత్తం డబ్బా మొత్తం కట్ చేయాలండి. ఒక 1 ఇంచ్ మన వెడల్పుతోటి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనము బుట్టను ఎలా అల్లుకోవాలి అనేది చూపిస్తాను. ఇంతసేపు మనము ముడి వేసి పెట్టిన కవర్స్ ఉన్నాయి కదా, వాటిని రెండింటిని తీసుకొని ఒక దాంట్లో ఇలా పెట్టేసి ఒక కలర్నేమో లోపల నుండి మరొక కలర్నేమో బయట నుండి అల్లుకుంటూ రావాలి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగానే ఒక కలర్ వెనక వైపు, ఇంకో కలర్ ఇట్లా ముందు వైపు ఒకదాని తర్వాత ఒక పీస్ తర్వాత ఇంకో పీస్కి ఇలా అల్లుకుంటూ చుట్టుకుంటూ రావడమే అండి. చాలా అంటే సింపుల్. మనకి ఏది రాదని ఊరికి వదిలేయకండి. ట్రై చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. నా వల్ల ఎందుకు కాదు, నేను కూడా చేయగలను అని చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న ఇంత పెద్ద డబ్బానే కాదు, ఏదైనా చిన్న సైజు డబ్బాలో ఉన్నా కూడా మీరు తయారు చేయొచ్చు సేమ్ ఇలానే. చూసారు విధంగా ఇదే విధంగా మీరు మొత్తం అంతా డబ్బాని అల్లుకుంటూ రావాలి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్. మాకేంటంటే కొంచెం ఎంకరేజ్లు చేస్తే మేము ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తామో. చూడండి ఇలా అల్లుతుంటే కొద్దిగా అల్లుతూనే చాలా అందంగా కనబడుతుంది. సో ఇప్పుడు నేను తీసుకున్నంత హైట్లో అయితే మీరైతే డబ్బాని తీసుకోకండి, కొంచెం హైట్ అయితే తగ్గించి తీసుకోండి. ఇక్కడ నేను ఎల్లో కలర్ని యాడ్ చేస్తున్నాను. చూడండి చాలా అంటే చాలా బాగా కనబడుతుంది కదా. సో ఇక్కడ నేను ఎల్లో కలర్, మొత్తం ఎల్లో కలర్నే సేమ్ కింద నేను 2 కలర్స్ని ఎట్లా తీసుకున్నానో సేమ్ ఇక్కడ ఎల్లో కలర్నే 2 తీసుకున్నాను అనమాట. ఒకవైపు ఒకసారి వెనక నుండి ఒకసారి ముందు నుండి ఇలా అల్లుకుంటూ రావాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం మనం ఎట్లా అల్లినామో అలానే అల్లుకుంటూ రావాలి. కాకపోతే కింద నేను 2 సపరేట్ కలర్స్ తీసుకున్నాను. ఇక్కడ మొత్తం అంతా ఎల్లోనే తీసుకున్నాను. సో మిడిల్ పార్ట్లో నేను ఎల్లో తీసుకున్నా అండ్ పై పార్ట్కి వచ్చేసరికి మళ్ళీ కింద ఎట్లయితే తీసుకున్నానో అలానే తీసుకుని అల్లుకున్న లాస్ట్లో అయితే ఇలా ముడేసుకున్నానండి. ఎందుకంటే మనం అల్లిన కవర్ అంతా ఊడిపోకుండా ఉండడం కోసం. బుట్ట అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా. నేను తీసుకున్న డబ్బా ఇక్కడ ఏంటంటే కొంచెం పలుచగా ఉండడం వల్ల కొంచెం అటు ఇటు వంకలు తిరిగినట్టు కనబడుతుంది. మీరైతే కొంచెం గట్టిగా ఉన్న డబ్బానే తీసుకొని చేయండి.
మనం పైన అల్లినాక ఏంటంటే ఆ కవర్ అనేది ఊడిపోకుండా ఉండడానికి, అలాగే మనకి ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, అక్కడక్కడ మన పీసెస్ అనేవి పైకి కనబడుతున్నవి, ఆ పీసెస్ మన చేతికి గుచ్చుకోకుండా ఉండడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం ఇట్లా వేడి చేస్తున్నాను అగరబత్తితోటి. జాగ్రత్త అండి, లేదంటే మళ్ళీ మొత్తం కాలిపోతుంది. జాగ్రత్తగా వేడి చేయండి, లేదంటే ఇంతసేపు చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇలానే మనం చుట్టూరా చేసుకోవాలి. అవి ఎక్కడ మన చేతికి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. బుట్ట అయితే చాలా బ్యూటిఫుల్ అందంగా ఉంది కదా. సో మనం ఇందులో కూరగాయలు వేసుకోవచ్చు, టమాటా, ఆలు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇందులో పెట్టేసి మనము షోకేస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఓకే.